హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పచ్చెనగపప్పు తోటకూర తాలింపు ఎలా చేయాలో చూసేద్దాం. 100 కట్టల తోటకూర కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 కిలోలు పచ్చెనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తోటకూరని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి ఒక గిన్నెలో కల్లు ఉప్పు కొంచెం వేసి బాగా ఉడకనియాలి. ఉడికేలోపు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని 1.5 కేజీ ఆయిల్ వేసి ఒక 200 గ్రాములు తాలింపు గింజలు, ఓ గుప్పెడు ఎండుమిర్చి వేసి బాగా వేగనియాలి. వేగిన తర్వాత 3 కిలోల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాలి. వేగిన తర్వాత 1 కిలో పచ్చిమిరపకాయ ముక్కలు 2 చీలికలుగా చేసి వేయాలి. అవి 2 బాగా వేగిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి నానబెట్టిన పచ్చెనగపప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. అవి 3 వేగిన తర్వాత కొబ్బరి పొడి 1 కేజీ వరకు వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని అన్నీ కలిపిన తర్వాత ఉడికించుకున్న తోటకూరని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి టేస్ట్ సరిపడే వరకు కొంచెం సాల్ట్ వేసుకుంటే మన తోటకూర పచ్చెనగపప్పు తాలింపు రెడీ. ఈరోజు మన క్యాంటీన్లో తోటకూర తాలింపు, బీరకాయ పప్పు, రసం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.